ఇయ్యాలా ఆయుధ పూజ చెయ్యాలా అని చెప్పి వినపడి అటు ఇటుగా ఒక 7 months 8 months అవుతుంది కదా. మళ్ళీ ఆయుధ పూజ అయితే మనకి వినపడబోతుంది అనమాట. అదే దేవరా 2. దేవరా 2తో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసా. దీని గురించి కుప్పలాది అప్డేట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది. అసలు ఏముంది, దేవరా సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేటటువంటిది మనం మన కళ్ళతో చూసాం. మరి దేవరా 2 ఎప్పుడు రాబోతుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, దాంట్లో మన కొరటాల గారు చేర్చేటటువంటి మ్యాజిక్స్ ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం ఈరోజు ఈ వీడియోలో చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట ఎన్టీఆర్ క్రేజ్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అనమాట. అంచెలంచెలుగా వెతికిపోయింది, తారాస్థాయిలో వెళ్ళిపోయింది. చాలామంది ఆయన్ని వద్దు అని చెప్పి దూరం పెడుతున్న వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. పేరు పలకడానికి కూడా ఇష్టం లేదు చాలామందికి. అసలు ఆయన ఏం పాపం చేసిన అనేటటువంటిది నాకు తెలియదులే, కానీ ఎందుకో ఆయన మీద విధేతారు అనమాట. సొంత వాళ్ళే తను దూరం పెట్టారు అనేటటువంటి జైలు ఆగస్టులో చెప్తున్నప్పుడు ఏడుపు వచ్చింది నాకు. కానీ రియల్ టైంలో కూడా అదే జరుగుతుంది. అదైతే మరీ బాధగా అనిపిస్తుంది అనమాట. మీ ఎవడి క్రేజు మాకు అక్కర్లేదు, మీరు ఎవరు పట్టించుకోకపోయినా నిజంగా తనైతే గ్లోబల్ వైడ్గా భయంకరమైనటువంటి పేరైతే వచ్చిందనమాట. ఫీఫా వరల్డ్ కప్ అని చెప్పి తెలుసు కదా మనకి, వరల్డ్ కప్ క్రికెట్ వరల్డ్ కప్ పెట్టో ఐసీసీ వరల్డ్ కప్ పెట్టో వాళ్ళ ఫుట్బాల్ కదనమాట. ఆల్రెడీ మీకు తెలుసు ప్రపంచంలోనే టాప్ స్పోర్ట్స్ ఏదంటే ఫుట్బాల్ అనే చెప్తారు. ఎక్కువ మంది ఫ్యాన్స్ దేనికి ఉన్నారు అని అంటే ఫుట్బాల్కి అని చెప్తారు. మన రొనాల్డో తన 1 నెల 2 సంవత్సరాల సంపాదన వచ్చేసి మన ఇండియాలో ఉన్నటువంటి క్రికెటర్ సంపాదన మొత్తం కలిపి 1 సంవత్సరానికే వాళ్ళు ఎంత సంపాదిస్తారో మన క్రికెటర్స్ అందరూ, రొనాల్డో ఒక్కడే 1 monthలో సంపాదించేస్తారు. క్రికెట్కి ఉన్నటువంటి క్రేజ్ ఇంకా భయంకరంగా మాట్లాడుకోవాలి అని అంటే మన క్రికెటర్స్ చెప్తారనమాట, థమ్స్అప్ తాగండి, స్ప్రైట్ తాగండి, కేక్ తినండి అని చెప్తారు. అయినా కానీ దానికి రీచ్ వస్తుందో రాదో, సేల్స్ అయితే లేవో సెకండరీ. కానీ రొనాల్డో ఒక్కసారి ఆ యొక్క వాటర్ని తాగండి, ఈ కోకోకోలాని ఇగ్నోర్ చేయండి అని చెప్పి పక్కన పెట్టిన పాపానికి భయంకరంగా పడిపోయింది కోకోకోలా షేర్ మార్కెట్. భయంకరంగా పడిపోయింది కోకోకోలా వాల్యూ. దాన్ని ఎవడు కొనలేదనమాట. తను నోటితో కూడా చెప్పలేదు ఈ కోకోకోలా తాగమాకనని, జస్ట్ బాటిల్ని జరిపిండు. బాటిల్ని జరిపించే మార్కెట్ని క్రాష్ చేసి కూర్చున్నటువంటి వన్ అండ్ ఓన్లీ. సో ఆయనకు అంత పేరు ఎందుకు వచ్చింది? ఇంకా రొనాల్డో గురించి నన్ను చెప్పమంటారా? జస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినటువంటి 10 నిమిషాల్లోనే సిల్వర్ బటన్, 1 గంటలోనే గోల్డెన్ ప్లే బటన్, 24 గంటల్లోనే డైమండ్, అసలు ఉన్నటువంటి బటన్స్ అన్ని కూడా కొట్టేసిండు. నాకు తెలిసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. కంపారిజన్ చేసుకోవట్లే, ఇప్పటికి కూడా నేను ఇంకా గోల్డ్ ప్లే బటన్ చూడ. అది మన క్రికెటర్స్ ఎవడు స్టార్ట్ చేసినా కానీ అది జరగనటువంటి పని. కానీ రొనాల్డో వల్ల అయింది. ఇప్పుడు రొనాల్డో గురించి అంత ఎలివేషన్లు ఎందుకు ఇస్తున్నాను అంటే అది అక్కడ ఫుట్బాల్కు ఉన్నటువంటి క్రేజ్, అది అక్కడ ఫీఫా వరల్డ్ కప్ ఉన్నటువంటి క్రేజ్. అలాంటి పేజ్లో ఆల్మోస్ట్ 50 million ఫాలోవర్స్ అయితే ఉన్నారు. దాంట్లో ఎన్టీఆర్ అన్న నేమ్తో వాళ్ళ ముగ్గురిది చూసుకున్నట్లయితే నయమా, టావిజ్, రొనాల్డో వాళ్ళ ముగ్గురు కూడా ఒకే రోజు బర్త్డే చేసుకుంటున్నారు అనమాట. నయమా చూసుకున్నట్లయితే N, టావిజ్ చూసుకున్నట్లయితే T, రొనాల్డో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అనేటటువంటి క్యాప్షన్ పెట్టి నాటు స్టెప్ లాగా వీళ్ళు ముగ్గురు ఒకే రోజు వాళ్ళ బర్త్డే చేసుకుంటున్నారని చెప్పి అఫీషియల్ పేజ్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇది చూసిన తర్వాత నిజంగా నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. మనోడి గురించి నార్త్లో మాట్లాడుకుంటాను, మనోడి గురించి ఆ ఢిల్లీలో మాట్లాడుకుంటే, ఆ మోడీ గారు మాట్లాడితేనో హా అనుకుంటాం అనమాట. కానీ ఇక్కడ మన ఎన్టీఆర్ అన్న గురించి డైరెక్ట్గా వరల్డ్ కప్ సైతం అంటే ప్రపంచం చూస్తుంది. 50 million ఫాలోవర్స్ అంటే అంత ఈజీ కాదు, ఎవరికి కూడా రారు, చాలా కష్టం అనమాట. అలాంటి పేజ్లో ఎన్టీఆర్ అన్న పేరుతో మన నాటు స్టెప్తో పోస్ట్ చేయడం అయితే నిజంగా తారాస్థాయికి పెరిగిపోయింది ఆయన క్రేజ్. ఆయన మీరు ఎంతో దూరం పెడదామన్నా కానీ ఉంటుంది కదా డైలాగు, కళ్ళు మూసుకున్నా కనపడతా, చెవులు మూసుకున్నా వినపడతా అని, అలా ఉంది ఆయన క్రేజ్. సో ఇది అనమాట. చాలామంది VPN ఆన్ చేశారు బ్రో. VPN అంటే మన తెలుగు యువతకు బాగానే తెలుసు, అర్ధరాత్రి ఆన్ చేసుకుంటారు అనమాట. VPN ఆన్ చేసి దేశాల్లో టూర్లు వేస్తూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర పోర్ను బ్యాన్ కదా, అది చాలామందికి అర్థమై ఉంటుంది. VPN ఆన్ చేసి ఆ దేశం ప్రకారం చూశారంట, కాకపోతే అక్కడంట యాడ్ చేయలేదంట, ఓన్లీ ఇండియాలోనే వాళ్ళు యాడ్ చేయడం జరిగింది అనేటటువంటిది కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి బాలీవుడ్ హీరోలకి, చాలామంది హీరోలకు అది కూడా గతి లేదుగా. అది ఒకసారి ఊహించుకోండి. చాలామంది చెడగొట్టాలి, ఏడ్చుకుంటూ అయితే ఇది చేస్తున్నారు, కానీ అది ముమ్మాటికి తప్పని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్టీఆర్ గురించి మొక్కలు మాట్లాడుకోవాలి అని అంటే ఎన్టీఆర్ అన్న క్రేజ్ గురించి. ఆ తర్వాత దేవరా మామూలుగా లేదు, అప్డేట్లు భయంకరంగా ఉంటాయి అనమాట. దేవరా 2 చూసుకున్నట్లయితే స్క్రిప్ట్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయంట. కొరటాల గారు దేవరా 2 కోసం చాలా టైం తీసుకోబోతున్నారనమాట. ఎంత టైం అంటే సుకుమార్ గారు పుష్ప 2 కోసం ఎంత టైం అయితే తీసుకుంటూ మన ఎన్టీఆర్ గారు మరియు మన కొరటాల గారు అయితే చాలా టైం తీసుకోబోతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు ఎన్టీఆర్ నీల్ మూవీ అనౌన్స్ అయిందనమాట. అనౌన్స్ అయింది, షూటింగ్ అయితే మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుందంట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ అన్న వార్ 2 షూటింగ్లో ఉన్నాడు. వార్ 2 షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇంకా లాస్ట్ షెడ్యూల్ జరుగుతుంది, అది కూడా అయిపోద్ది అనేటటువంటి అప్డేట్ వస్తుంది. ఈ ఆగస్టు 15న ఎన్టీఆర్ని అయితే
చూస్తాం, దాంట్లో డౌట్ లేదు, వార్ 2తో. సో ఇప్పుడు ఆ తర్వాత ఏమంటే ఎన్టీఆర్ నీల్ మూవీ స్టార్ట్ అవుతుందంట. దాన్ని చూసుకున్నట్లయితే మొత్తం కొన్ని షెడ్యూల్స్ అయితే అనుకున్నారంట. ఆ షెడ్యూల్స్ అయిపోయాక ఎన్టీఆర్ అని వచ్చి దేవర 2లో జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనొస్తున్నాయి అనమాట. ఆల్మోస్ట్ దీనికోసమే 700 కోట్ల పెట్టుబడి పెట్టబడిపోతున్నారంట. అది కాక ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 300 కోట్లు తీసుకుంటున్నారంట. అర్థం చేసుకోండి ఇంక ఎలా ప్లాన్ చేసిండు. అండ్ రైటింగ్ విషయానికి వస్తే పుష్ప 2 చూసుకున్నట్లయితే భయంకరంగా హిట్ అయింది రీసెంట్ టైమ్స్లో. దాన్ని ఎంత ఇష్టపడ్డారు అభిమానులు, అటు నార్త్లో ఇష్టపడ్డారు, ఇటు సౌత్లో ఇష్టపడ్డారు. అదేవిధంగా రకమైనటువంటి ఎలివేషన్ సీన్స్ని రాసేటటువంటి ప్రయత్నం భయంకరంగా చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ దేవర కథ వినాలి అని చెప్పి మన ప్రకాష్ రాజ్ గారు చెప్పిండు, కానీ అసలు మనకి వినిపించడానికి మొదలుపెట్టింది యతి కథ. అసలు యతి ఎవడు, వాడిని ఎత్తుక్కుంటూ అజయ్ పోలీసులు అయితే వచ్చారు, కానీ వాడి గురించి లేదు. మరి ఆ యతి ఎవడు అనేటటువంటిది బిగ్ సర్ప్రైజ్గా ఉండబోతుంది, బిగ్ ట్విస్ట్గా ఉండబోతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ మూడో విషయానికి వచ్చినట్లయితే దేవర సావలేదంట, చచ్చిపోయారు అని చెప్పి మనకైతే నిరూపించారు. అది రెగ్యులర్ రొటీన్ అయితే. ఆల్రెడీ బాహుబలిలో కూడా ఆ దేవుడు చనిపోయాడు అని చెప్తున్నారు అనమాట. నిజంగానే బాహుబలి చనిపోయాడు, కానీ ఇందులో చూసుకున్నట్లయితే దేవర చనిపోడంట, దేవర బతికే ఉంటాడు, దేవర సముద్రంలోనే ఉంటాడు. మరి దేవర సముద్రంలో నుండి ఎందుకు బయటికి రాలేదు? ఒక ఓల్డ్ అవతారంతో అయితే దేవర అయితే బయటకు వస్తారంట. మనం అనుకున్నాం కదా బోట్లో ఖచ్చితంగా దేవరాయ ఉంటాడని, అలాంటిది ఇంకా భయంకరంగా ప్లాన్ చేస్తున్నారంట. మామూలుగా ఉంటుందంట దేవరాయ ఎంట్రీ. ఆ గడ్డం ఎంచుకొని వైట్ హెయిర్తో అయితే భయంకరమైనటువంటి ఎంట్రీ తన మీద అయితే ప్లాన్ చేశారంట. అక్కడ సొరచాపలతో అయినా ఇంకా భయంకరంగా ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం సుక్కు గారు మన కొరటాల గారు చేస్తున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ స్టోరీ లైన్ కోసం చాలా టైం తీసుకున్నారు. అండ్ ఈ ఎన్టీఆర్ అన్న ఒకసారి ఏం చెప్పిందంటే 2 పేజీల డైలాగ్ ఉంటుంది జాన్వీకి అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో తెలియజేసిండు. తనకు కూడా అందులో భయంకరమైనటువంటి 2లో చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి క్యారెక్టరైజేషన్ ఉండబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అనిరుద్ధ్ ఈసారి ఇంకా భయంకరంగా డ్యూటీ ఎక్కుతారు, దాంట్లో డౌటే లేదనమాట. దేవర 1 హిట్ అయింది అని అంటే ఎన్టీఆర్ అయితే ఒక 50% చేసిందంటే దాంట్లో 40% మన అనిరుద్ధే చేసిండు, మ్యాక్సిమం తానే ట్రై చేసింది అనమాట. ఇంకా భయంకరమైనటువంటి ప్లానింగ్లు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే దేవర 1 బ్లాక్ బస్టర్ కొట్టింది, హిట్ కొట్టింది, దాంట్లో అయితే డౌట్ లేదు. పెట్టినటువంటి పెట్టుబడిని రికవరీ చేసింది, ఎక్కడో కూడా లాస్ లేకుండా నడిచింది. అదేవిధంగా దీనికి ఇంకా 700 కోట్లు పెడుతున్నారు. ఈ సినిమాని కూడా 1000 కోట్లకు అమ్ముకుంటారంట. ఇక వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. పుష్ప సినిమా బాగా ఫేమస్ అయింది అంటే క్రికెటర్ల వల్ల. ప్రతి ఒక్క క్రికెటర్ ఏ విధంగా అంటాం, శ్రీవల్లి స్టెప్పులు వేయటం, ఏమమ్మే పుష్పరాజ్ అంటాం, తగ్గేదలే అంటాం, దీనివల్ల భయంకరంగా ఫేమస్ అయింది పుష్ప సినిమా. కాదా సినిమా ఎన్ని తర్వాత కానీ దానివల్ల బాగా ఫేమస్ అయింది. ఇక్కడ దేవరాకే అలాంటి ఏమి లేవు ఫేమస్ కావడానికి, తగ్గేదాలు అనేటటువంటి మేనరిజాలు అవి ఏమి లేవు. నార్త్లో అట్రాక్ట్ చేయడానికి అంత గొప్ప ఇది కూడా ఏమి లేదు. అయినప్పటికీ వీళ్ళ ధైర్యానికి అయితే మనం సెల్యూట్ చేయాలన్నమాట. కళ్యాణ్ రామ్ గారు అసలు సినిమాలు ఇట్లా తీయడానికి గల కారణం ఏందో తెలుసా, ఆయన ఫుల్ వర్క్ దేవరా మీద ఉండబోతుంది అనమాట. ఇంకా భయంకరమైనటువంటి గ్రాఫిక్స్ వర్క్స్ కోసం ఆ సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కోసం ఆయన ఫుల్ టైం ప్రొడ్యూసర్గా మారిపోతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఆయనది అప్కమింగ్ మూవీ బింబిసారా 2 అదే లాస్ట్ సినిమా అయితే మ్యాక్సిమం ఇక ఆయన ప్రొడ్యూసర్ అయిపోతారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. దీంట్లో మన ఎన్టీఆర్ అన్న ఇది కూడా ఉందంటే, ఎన్టీఆర్ అన్న హ్యాండ్ కూడా ఉందంటే, తను కూడా ప్రొడ్యూసింగ్ చేస్తుందని చెప్పి క్లారిటీగా అర్థమైంది. ఈసారి చూసుకున్నట్లయితే సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, ఎమోషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, కథ కూడా అందులో భయంకరంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ భయంకరంగా ఉంది మన దేవరాజు చూసుకున్నట్లయితే, సెకండ్ హాఫ్ దొబ్బింది. ఎందుకు దొబ్బింది? వరా కథ కాబట్టి. ఆల్రెడీ నేను మీకు డిస్కషన్ చేసిన దేవరా 2 అనేటటువంటి టైటిల్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. దేవ అనేటటువంటిది అంతా కూడా నార్మల్గా ఉంటుంది, వర అనేటటువంటిది రెడ్ కలర్లో ఉంటుంది. దీనికి కూడా చాలా పెద్ద రీజన్ ఉందంట. అదేంటి అనేటటువంటిది పార్ట్ 2లో మనకి క్లియర్ అండ్ క్లుప్తంగా అర్థమైపోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎన్టీఆర్ అన్న గ్లోబల్ వైడ్ క్రేజ్ అయినా దేవరా పార్ట్ 2కు సంబంధించినటువంటి అప్డేట్ అయినా రేపు తండేల్ సినిమా అయితే వస్తుంది, దాంతో మళ్ళా కలుద్దాం. తండేల్లో కూడా దేవరా వైపు కానుతుంది నాకు, అక్కడక్కడ మొత్తం సముద్రం అంటున్నారు, చేపల వేట అంటున్నారు. వెయిట్ చేసి చూడాలి. ఆ రివ్యూ కావాలంటే తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.